నమస్తే అండి. సో, ఐటీ లార్జ్ క్యాప్స్ ఇంకా కొన్ని కంపెనీస్ తాలూకా రిజల్ట్స్ వచ్చాయి కదా! సో, అవి కొంచెం మనం డిస్కస్ చేద్దాం. సో, ఇది మన ఎస్బీఐ నిఫ్టీ ఐటీ ఈటీఎఫ్. సో, ఎప్పుడైనా సరే ఒక సెక్టర్ ఆహ్, కొంచెం అంటే మనం అనుకుందాం అనుకోండి ఈ సెక్టర్‌లో స్టాక్ కొనాలి. సో, ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే ఐటీ సెక్టర్‌లో మీరు స్టాక్ కొనాలనుకున్నారు. కానీ ఐటీ సెక్టర్‌లో ఏ స్టాక్ కొనాలనే మీకు డౌట్ వచ్చిందనుకోండి. ఒకసారి ఐటీ తాలూకా ఆ సెక్టర్ తాలూకా ఇండెక్స్ ఓపెన్ చేయండి. లేకపోతే ఆ సెక్టర్ తాలూకా ఐటీఎఫ్ ఓపెన్ చేయండి. సో, ఇక్కడ నేను ఐటీ ఈటీఎఫ్ ఓపెన్ చేశాను. ఓకే. సో, చూస్తే ఇది కొంచెం అప్ ట్రెండ్ లో ఉంది కానీ ఈ మధ్యన కొంచెం ఫాల్ అయ్యి ఇప్పుడు పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. సో ఇప్పుడు ఇందులో ఏది కొనాలి? సో రీసెంట్ గా రిజల్ట్స్ వచ్చాయి కదా! ఆ రిజల్ట్స్ ఎలాగ ఉన్నాయంటే మనకి ఐటీ లార్జ్ క్యాప్ స్టాక్స్ తాలూకా రిజల్ట్స్ ఇవి. సో టీసీఎస్, హెచ్సిఎల్, ఇన్ఫోసిస్ ఈ మూడు వచ్చాయి. ఈ మూడిట్లో టీసీఎస్ ది మార్కెట్ ఎస్టిమేషన్ ఏంటంటే కొంచెం ఎస్టిమేషన్ తో కంపేర్ చేస్తే కొంచెం యావరేజ్ రిజల్ట్స్ అనుకున్నారు. హెచ్సిఎల్ టెక్ గుడ్ రిజల్ట్స్ అనుకున్నారు. వాళ్ళది కామెంటరీ పరంగా చూసుకున్నా వాళ్ళ ఆర్డర్స్ అనేవి చాలా మంచిగా వచ్చాయి. పైప్ లైన్ అంతా బాగుంది, ఆర్డర్ పైప్ లైన్ అంతా బాగుంది అని కొంచెం పాజిటివ్ ఉంది. ఇన్ఫోసిస్ తాలూకు కామెంటరీ ఇంకా బాగుంది. సో అందుకని ఈ త్రీ స్టాక్స్ లో ఇన్ఫోసిస్ స్టాక్ రెస్పాన్స్ బాగుంది, అంటే మార్కెట్ దాన్ని కొంచెం పైకి తీసుకెళ్తుంది. సో ఇక్కడ మన ఇండెక్స్, ఇది ఇండెక్స్ ఎస్బీఐ నిఫ్టీ ఐటీ ఇండెక్స్, ఇది ఇది పైకే వెళ్తుంది. ఓకే. సో ఇప్పుడు టీసీఎస్ ఓపెన్ చేద్దాం. సో టీసీఎస్ స్టాక్ మీరు చూస్తే ఇది కంప్లీట్ రివర్స్ లో ఉంది, కిందకి వెళ్తుంది ఇది. సో ఇక్కడ కొంచెం పై మొమెంటం వచ్చింది కానీ అయినా సరే ఇది కొంచెం నాకు డౌన్ ట్రెండ్ లాగే కనిపిస్తుంది. ఉన్న హైని బీట్ చేయలేదు. ఇక్కడ ఒకవేళ మీరు ట్రెండ్ లైన్ గీసుకున్నా సరే ఆ ట్రెండ్ లైన్ ఇది బీట్ చేసింది. బీట్ చేసి కిందకి వెళ్ళడానికి అన్నట్టు ట్రై చేస్తుంది. లేకపోతే ఇది కిందకి వెళ్ళకపోయినా, ఎందుకంటే ఆల్రెడీ ఇంత ఫాల్ అయింది కాబట్టి కొన్నాళ్ళ పాటు ఈ రేంజ్ లోనే ఒక 1.5 మంత్ వరకు ఈ రేంజ్ లోనే తిరగచ్చు ఇది. సో 3000 నుంచి 3200, 250 ఆ రేంజ్ లోనే రొటేట్ అవ్వచ్చు. సో ఇదే ప్లేస్ లో హెచ్సిఎల్ స్టాక్ చూద్దాం. హెచ్సిఎల్ చూస్తే ఇందాక మనం ఐటీ ఇది నిఫ్టీ ఈటీఎఫ్ చూసాం కదా, దానిలాగే ఇది అప్ ట్రెండ్ ఉంది. ఓకే. సో ఇది మనకి ఫేవరబుల్. ఎలాగంటే సెక్టర్ తో పాటు ఆ స్టాక్ కూడా వెళ్తుందంటే మనకు అప్పుడు ఆ స్టాక్ స్పెసిఫిక్ పరంగా ఫేవరబుల్. కామెంటరీ బాగుంది, ఆర్డర్ పైప్ లైన్ బాగుంది, ఎగ్జిక్యూషన్ బాగుంది. సో దాన్ని బట్టి ఇప్పుడు ఇన్ఫోసిస్ చూద్దాం. ఇన్ఫోసిస్ ఇంకా బాగానే ఉంది. సో హెచ్సిఎల్ టెక్ చూస్తే దాని తాలూకా ప్రీవియస్ హైకి కొంచెం కిందనే ఉంది కానీ దగ్గరలో ఉంది. ఇన్ఫోసిస్ దాన్ని బీట్ చేసింది. సో ఈ మూడు కంపెనీల్లో, మూడు లార్జ్ క్యాప్స్ లో అగ్రెసివ్ గ్రోత్ అనేది ఎందులో ఉందంటే మనకి ఇన్ఫోసిస్ లోనే ఉంది. సో ఇదేమి బైసెల్ రికమెండేషన్ కాదు, జస్ట్ అబ్జర్వేషన్ అన్నమాట. ఇలా మనం అబ్జర్వేషన్ చేసుకోవచ్చు. సో ఒక సెక్టర్ అనేది టర్న్ అరౌండ్ అయ్యేటప్పుడు దాన్ని ఎలాగ ఐడెంటిఫై చేయాలి ముందే అనేది ఇక్కడ ఈ మీకు ఐటీతో కంపేర్ చేసి చూపించాను. సో ఇంకా వీటితో పాటు చాలా బాగా రిజల్ట్స్ వచ్చిన కంపెనీస్ ఏంటంటే ఏఎంసీ కంపెనీస్, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్. సో అందరూ ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా మనకి బ్యాంక్స్ లో ఎఫ్డీల కన్నా ఇవి స్టార్ట్ చేస్తున్నారు కదా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టడం గట్ట. సో డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ కాకుండా చాలా మంది ఈ ఇట్లు అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తారు. సో ఐసిఐసిఐ ఏఎంసీ, హెచ్డిఎఫ్సి ఏఎంసీ, లేకపోతే మనకి వేరే కూడా చాలా ఉన్నాయి. అన్లిస్టెడ్ లో మనకు క్వాంట్ గట్టి ఇలాగ ఉంటాయి. ఇంకా లిస్టెడ్ లో మోతీలాల్ ఓస్వాల్ ఇలాగన్నీ ఉన్నాయి కదా. సో వీటిల్లో ఈ రెండు కంపెనీల తాలూకా రిజల్ట్స్ వచ్చాయి, ఐసిఐసిఐ ఏఎంసీది, హెచ్డిఎఫ్సి ఏఎంసీ. ఈ రెండు రిజల్ట్స్ చాలా బాగుంది. ఈ రెండింటి తాలూకా రిజల్ట్స్ చాలా బాగుంది, డబుల్ డిజిట్ గ్రోత్ ఇచ్చింది. సో ఈ రెండింటి తాలూకా చార్ట్స్ అనేది చూద్దాం. సో హెచ్డిఎఫ్సి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీది చూస్తే కొంచెమే ఫాల్ అయింది, పైనుంచి అంత పెద్ద ఫాల్ అయితే లేదు. సో ఒకవేళ ఇప్పుడు ఎంటర్ అయినా సరే మనకి అంత అప్ సైడ్ పొటెన్షియల్ అయితే కనిపించలేదు. 12%, ఒకవేళ ప్రీవియస్ హై దాకా మీట్ అయినా 12% దాకా వస్తుంది. కానీ ఇక్కడ మీరు గమనిస్తే ఏం జరిగింది, ఇక్కడ రిజల్ట్ బాగానే వచ్చింది కానీ చాలా ఆ రోజు రిజల్ట్ వచ్చిండే చాలా బాగా పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చింది. సో అనలైజ్ చేస్తున్నా, చాలా పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చింది. అంటే దీన్ని బట్టి మీనింగ్ ఏంటి, ఈ ఏరియాలో చాలా సెల్లింగ్ ప్రెషర్ అనేది ఉంది. సో ఇది కొంచెం మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. కాకపోతే ఇంత సెల్లింగ్ ప్రెషర్ ఉన్నప్పుడు, పైగా రిజల్ట్ కూడా బాగానే వచ్చింది, అయినా సరే సెల్లింగ్ ప్రెషర్ ఉన్నప్పుడు ఆ సెల్లింగ్ ప్రెషర్ ఎండ్ అయ్యాక ఎంటర్ అవ్వడం అనేది బెటర్ ఆప్షన్. ఇంకోటి ఐసిఐసి చూద్దాం. సో రీసెంట్లీ లిస్టెడ్ కంపెనీ కదా ఇది, ఐసిఐసిఐ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ.
చాలా అగ్రెసివ్, చాలా అగ్రెసివ్ ఇది. సో ఒకవేళ ఐపీఓ బేస్ స్ట్రాటజీ బట్టి చూసుకున్నా సరే ఇక్కడ బేస్ అయితే క్రియేట్ అవ్వలేదు, కానీ ఇదే లెవెల్ని మనం బేస్ అనుకుందాం. పోనీ ఈ లెవెల్ని బేస్ అనుకుందాం. సో మనకి ముందు రోజే అది ఒక హింట్ ఇచ్చింది, తన తాలూకా ప్రీవియస్ ఆల్ టైమ్ హైని బీట్ చేసి టూ అనేది పైకి వెళ్ళింది అక్కడ. సో ఇది కొన్నాళ్ళు కంటిన్యూ అవ్వచ్చు. సో ఇది అవ్వచ్చు అని చెప్తే చెప్పాను కదా అని మీరు కొనడం అనేది కాదు, జస్ట్ అబ్జర్వ్ చేయండి. సో ఇది అన్ని ఏఎంసీ కంపెనీలకి ఇది జరగచ్చు ఈసారి. ఎందుకంటే మనకి మార్కెట్ సెంటిమెంట్స్ అన్ని ఇంత నెగిటివ్ లో ఉన్నా సరే జనాలు మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూ చేశారు కాబట్టి ఇంత బాగా రిజల్ట్స్ వచ్చాయి. సో అందువల్ల అంత ఎక్స్పెక్టేషన్ లేదు మార్కెట్ లో. సో ఏఎంసీ కంపెనీస్ అందరూ ఏమనుకున్నా అంత బాగా పెర్ఫామ్ చేయవు, ఎందుకంటే 2025 అంతా కొంచెం నెగిటివ్ గానే వెళ్ళింది కదా. సో అలాగ అనుకున్నారు, కానీ దానికి ఆపోజిట్ గా రిజల్ట్స్ బాగా వచ్చాయి. సో నాకు సర్ప్రైజింగ్ గా అనిపించిన రిజల్ట్ ఏంటంటే ఇప్పుడు వరకు డీమార్ట్. ఏం జరిగిందంటే డీమార్ట్ మీరు చూస్తే రిజల్ట్ వచ్చిన తర్వాత అంత మొమెంటం అయితే లేదు, జస్ట్ ఇక్కడ ఇలాగ స్ట్రగుల్ అవుతుంది ఒక జోన్ లో. కానీ ఇది చూస్తే ఆల్ టైమ్ హై నుంచి మనకి దగ్గర దగ్గర ప్రెసెంట్ ఉన్నది ఏంటంటే -31% లో ఉంది ఆల్ టైమ్ హై నుంచి. ఓ సారీ, ఆల్ టైమ్ హై ఇంకా ముందు ఉంది. సో ఆల్ టైమ్ హై నుంచి 35% ఉంది. రీసెంట్ హై నుంచి అయితే మనకి ఇక్కడ నుంచి రీసెంట్ హై చూసుకుంటే అరౌండ్ 23% ఉంది. సో ప్రీవియస్ గా చాలా క్వార్టర్స్ నుంచి కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఉన్న క్వార్టర్ లో రిజల్ట్స్ దీనికి బాగా వచ్చాయి, ఎక్స్పెక్టేషన్స్ కన్నా బాగా వచ్చాయి. సో ఇది కొంచెం అప్ సైడ్ మూవ్ అనేది రావచ్చు. ఇంకోటి మీరు ఒకటి మంచి పాయింట్ ఒకటి చూసుకోవచ్చు ఏంటంటే ఇది ఈ స్టాక్ తాలూకా సపోర్ట్ జోన్ 3400 అనేది సపోర్ట్ జోన్ కొన్ని సంవత్సరాలుగా ఈ ఏరియాలోనే ఉందన్నమాట. సో ఈసారి దానికన్నా ముందే దీంట్లో కొంచెం బయింగ్ కనిపించింది. అలాగని ఇక్కడ నుంచి కంటిన్యూ ఇలా పైకి వెళ్ళిపోద్దా అంటే గ్యారంటీగా మనం అబ్జర్వ్ చేయాలి, కొంచెం టెక్నికల్స్ అప్లై చేయాలి, ఆ తర్వాతే మనకి బయింగ్ అనేది చూసుకోవాలి. ఇంకోటి చాలా మంది దీన్ని మనకి జొమాటో, ఈ బ్లింకిట్లు ఇవన్నీ ఉంటాయి కదా, దాంతో కంపేర్ చేసి ఇది లాస్ అవ్వచ్చు అని అంటారు. కానీ అదంతా కాదు, ఎందుకంటే జొమాటోలో ఒకవేళ మీరు ఆర్డర్ చేసినా సరే ఇన్స్టామార్ట్, స్విగ్గీలో మనం బల్క్ గా ఆర్డర్ పెట్టినా సరే అన్ని ప్రోడక్ట్స్ ఒకేసారి రావు, కొన్ని కొన్ని వస్తాయి వేరు వేరు డెలివరీ. సో అవి అనేది అంత మంచిగా అనిపించదు, అంత కంఫర్టబుల్ అనిపించదు. సో అదే ఇప్పుడు ఫ్యామిలీతో వెళ్ళి ఒకేసారి తీసుకుంటే డీమార్ట్ బయట ఎంతమంది జనాలు ఉంటారు అనేది. సో అదే మనకి చూపిస్తుంది ఏది ఎక్కువ పొటెన్షియల్ ఉంది గ్రోత్ పరంగా. సో అది నా బట్టి అయితే డీమార్ట్ ఈ ఆన్లైన్ ఈ కామర్స్ కన్నా డీమార్ట్ అనేది కొంత బెటర్ ఆప్షన్. ఇంకా దీని తర్వాత మంచి రిజల్ట్ ఏది అనిపించిందంటే నెట్వర్క్. నెట్వర్క్ తాలూకా రిజల్ట్ మనకి ఇది డీమార్ట్ డబుల్ డిజిట్ గ్రోత్, ఇంకా నెట్వర్క్ అయితే 333 గ్రోత్ 141% తాలూకా రెవెన్యూ గ్రోత్. ప్రాఫిట్ వచ్చేసరికి 147% తాలూకా ప్రాఫిట్ గ్రోత్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ చూపించింది. అయితే ఇంత 140% గట్టి ఇలా చూపించినా సరే మీరు స్టాక్ ప్రైస్ చూస్తే చాలా హెవీ మొమెంటం జరిగింది. ఇక్కడ 140% పెరిగింది ఇక్కడ లాస్ట్ 6 months లో, మళ్ళీ ఇక్కడ కొంచెం పడిపోయింది. సో ఇప్పుడు పైనుంచి కింద వరకు ఎంత పడిందంటే చూసుకున్నా ఆల్ టైమ్ హై నుంచి ఇప్పటి వరకు -24% ఉంది. సో ప్రీవియస్ ఈ రిజల్ట్స్ వల్ల పాజిటివ్ మొమెంటం స్టార్ట్ అయ్యి ఆల్ టైమ్ హైని రీచ్ అవ్వాలన్నా సరే 25% అనేది రిటర్న్ అనేది జనరేట్ అవుద్ది. కాకపోతే ఇక్కడ నేను అనుకోవడం ఏంటంటే మండే ఇది చాలా మంచి గ్యాప్ అప్ ఓపెన్ తో అవ్వచ్చు, అరౌండ్ 7-8% గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి అక్కడ నుంచి మళ్ళీ కిందకి రావచ్చు. ఎందుకంటే ఈ స్టాక్ తో ఆల్రెడీ మార్కెట్లో ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ. మీరు గమనిస్తే ఈ స్టాక్ తాలూకా పిఈ చూస్తే 106 పిఈ ఉంది. సో ఈ స్టాక్ కి ఎక్స్పెక్టేషన్స్ అనేది చాలా ఎక్కువ. సో మార్కెట్ లో చాలా మంది బ్రోకర్స్ ఎక్స్పెక్టేషన్ అండ్ ఎలాగంటే 98%, 100% ఇయర్ ఆన్ ఇయర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు, కానీ కంపెనీ 146%, 147% ఇచ్చింది. కాబట్టి గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి కొంచెం డౌన్ రావచ్చు, ఆ తర్వాత కొంచెం స్లోగా మనకి ఈ స్పీడ్ లో పైకి వెళ్ళచ్చు. సో వెంటనే 25-30% అయితే రాదు, కానీ స్లోగా స్టడీగా అయితే ఫస్ట్ 1-2 days అయితే మొమెంటం ఉంటుంది. ఆ మొమెంటం ని క్యాచ్ చేయాలనుకోవద్దు మనం. ఎలాగంటే ఇక్కడ ట్రెండ్ లైన్ గీసుకోవచ్చు, ఇప్పుడు ఇలాగ ఉంది కదా. సో సో ఈ ట్రెండ్ లైన్ కన్నా ముందే మొమెంటం స్టార్ట్ అయిపోయింది కాబట్టి మనం కొంచెం ఈ లెవెల్లో ఇలా తీసుకోవచ్చు.
లేకపోతే ఇక్కడైనా మొమెంటం ఉంది ఇలాగే. సో ఈ లైన్ దగ్గరలో ఉన్నప్పుడు ఇక్కడ ఒక ఛానల్ లా క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఒక ఛానల్, ఇలా ఒక ఛానల్ క్రియేట్ అవుతుంది. సో ఈ ఛానల్ ని బ్రేక్అవుట్ అయినా అప్పుడైనా ఎంట్రీ అవ్వచ్చు. సో ఇలా స్పీడ్ రావచ్చు. కానీ ఈ లెవెల్ 3919 దగ్గర మళ్ళీ సెల్లింగ్ రావచ్చు. సో అప్పుడు సెల్లింగ్ వచ్చాక మళ్ళీ అక్కడ నుంచి రివర్స్ అయ్యే టైంలో మళ్ళీ ఒక ఎంట్రీ అనేది మనకు కుదురుతుంది నెట్వర్క్. సో అంతేగాని ఇప్పుడు స్పీడ్ చూసుకుని ఎంటర్ అవ్వడం అనేది కరెక్ట్ ఆప్షన్ కాదు. మండే గ్యారంటీ స్పీడ్ ఉంటుంది ఈ స్టాక్స్ లో, ఏఎంసీ స్టాక్స్ లో కానీ ఈ స్టాక్స్ లో కానీ స్పీడ్ అనేది ఉంటుంది మండే.